మరలా చెప్తున్నాను, ధన్యత అనగానే ఆశీర్వాదం. ఇంతకీ ఎవరు ఆశీర్వదింపబడిన వాడు అని దేవుడు రాశాడు బైబిల్లో? 100 కోట్లు ఉన్నవాడు ధన్యుడు అని రాయలేదు అక్కడ. 100 ఎకరాల పొలం ఉన్నవాడు ధన్యుడు అని రాయలేదు. 10 కేజీల బంగారం ఉంటే ధన్యుడు అని రాయలేదు. లోకంలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తుంటే ధన్యుడు అని రాయలేదు అక్కడ. ఎవరు ధన్యులట దేవుళ్ళ లెక్కల్లో? ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళట? దివారాత్రాలు బైబిల్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు అన్నట్టు. బైబిల్ను దివారాత్రాలు ధ్యానించాలి అంటే మొదట నీకు వాక్యాన్ని ఆనందించే గుణం రావాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆనందపడాలి. అయ్యో ఈ సంగతి లోకానికి తెలియదు, దేవుడు నాకు చెప్పాడు అని. బైబిల్ చదువుతున్నప్పుడు లోకానికి తెలియని ఎన్నో విషయాలు దేవుడు నీకు నేర్పుతున్నప్పుడు ఆ వాక్యం వింటున్నా చదువుతున్నా నువ్వు ఎప్పుడైతే ఆనందపడుతున్నావో దేవుడు అప్పుడు నీ మనసును చాలా 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 ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.